హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు ఈ వారమే థియేటర్స్లోకి వచ్చిన ఓజీ మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీయే ఓజీ. యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ఈ సినిమా సెన్సేషనల్ ప్రాజెక్టుగా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే భారీ హైప్ జనరేట్ అయింది. మరి ఆ హైప్ని ఈ సినిమా మ్యాచ్ చేసిందో లేదో ఇప్పుడు చూద్దాం. 1993 సమయంలో ముంబై పోర్టుకి దాదా అయినటువంటి సత్యదాదాకి అండగా ఓజాస్ గంభీరా ఉంటాడు. కానీ ఒక కారణం వల్ల గంభీరా సత్యదాదా నుంచి దూరం కావాల్సి వస్తుంది. అక్కడి నుంచి ఆ పోర్టుపై చాలామంది కన్ను పడుతుంది. గంభీరా ఎందుకు సత్యదాదాకి దూరం అయ్యాడు? అసలు సత్యదాదాకి గంభీరాకి ఉన్న సంబంధం ఏంటి? ఇంకో పక్క అర్జున్ గంభీరాని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఓమీగా పిలువబడే ఓంకార్ తాలూకు ఆర్టీఎక్స్ కంటైనర్స్ని సత్యదాదా పొట్టుకొచ్చాక ఏమైపోయాయి? ఈ మధ్యలో గంభీరా కోల్పోయింది ఏంటి? అసలు ఈ గంభీరా ఎవరు? అతని గతం ఏంటి? ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎంతో కాలంగా మిస్ అవుతున్న ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ కోసం ఎదురు చూసే ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. ఇలా కదా మన హీరోని చూడాలనుకున్నాం అనే విధంగా సుజిత్ ఈ సినిమాని ప్రజెంటేషన్ చేశాడు. ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్గా పవర్ స్టార్ గారు తన మార్క్ అండ్ స్వాగ్తో అట్లాగే స్క్రీన్ ప్రెజెన్స్తో డైనమిక్గా స్క్రీన్ మీద కనిపించాడు. తనపై వచ్చిన ప్రతి సీను చాలా పవర్ఫుల్గా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. అట్లాగే వింటేజ్ పవన్ కళ్యాణ్ లాగా కనిపించే యాక్షన్ సీన్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా డెఫినెట్గా నచ్చుతాయి. మార్షల్ ఆర్ట్స్లో పవన్ కళ్యాణ్కి ఉన్న నైపుణ్యత మనందరికీ తెలుసు. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో అవి స్పెషల్గా కనిపిస్తాయి. రీసెంట్గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లో కూడా మంచి సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్స్లో పవన్ కళ్యాణ్ గారు అదరగొట్టారు. ఇక ఈ సినిమా కూడా ఇందుకు భిన్నంగా ఇందులో పవర్ స్టార్ గారు తన మ్యాజిక్ని రిపీట్ చేశారని చెప్పాలి. ఒక సమురాయ్గా అట్లాగే ఒక బ్రూటల్ గ్యాంగ్స్టర్గా స్క్రీన్ మీద ఊచకొత చూపించారని చెప్పొచ్చు. పర్టికులర్గా తనపై డిజైన్ చేసిన ప్రతి యాక్షన్ ఎపిసోడ్లోనూ స్టైలిష్గా ఫ్యాన్స్ని ఆకట్టుకున్నారు. అట్లాగే ఓజాస్ గంభీరా కంప్లీట్గా యాక్షన్లో దిగాక సీన్స్ అన్ని ఫ్యాన్స్కి మంచి ఫీస్ట్గా కనిపిస్తాయి. ఇక తనతో పాటుగా నటించిన హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా తన యాక్టింగ్తో మెస్ప్రైజ్ చేసింది. సర్ప్రైజింగ్గా ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ప్రియాంక ఈ సినిమాలో చాలా బాగా చేసింది. ఇక వీటితో పాటు విలన్గా ఇమ్రాన్ హష్మీకి సాలిడ్ సీన్స్ అనేవి పడ్డాయి. తనకి సోలోగా మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్తో ఇంక్లూడ్ అయ్యే సీన్స్ కూడా చాలా పవర్ఫుల్ సీన్స్ దక్కాయి. ఇక వీరితో పాటు అర్జున్ దాస్కి మంచి రోల్ దక్కింది. తనకు చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లో ఇందులో అర్జున్ దాస్ చాలా బాగా కనిపించాడు. నటి శ్రేయారెడ్డి కూడా మంచి సాలిడ్ రోల్లో మెప్పిస్తుంది. ఇంకొక నటుడు ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో సత్యదాదాగా ఎప్పట్లానే తన మంచి యాక్టింగ్ అనేది చూపించారు. ఇక సెకండ్ హాఫ్లో సాలిడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సాగే సీన్స్లో మంచి హై ఇచ్చే యాక్షన్ బ్లాక్స్ని ఆడియన్స్ని ఆకట్టుకుంటాయి. వీటితో పాటు సుజిత్ తను సినిమాటిక్ యూనివర్స్ని లింక్ చేశాడు ఈ సినిమాలో. అది ఆడియన్స్ని చాలా ఎక్కువ ఎగ్జైట్ చేస్తుంది. మరో ఇంప్రెస్ చేసే అంశం ఇందులో కెమెరా వర్క్ అండ్ మ్యూజిక్ అని చెప్పాలి. ఈ రెండు విషయాలు మాత్రం ఈ సినిమాలో చాలా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి. ముఖ్యంగా తమన్ అందించిన బీజిఎం సినిమాకే పెద్ద హైలైట్ అని చెప్పచ్చు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈ టైప్ ఆఫ్ గ్యాంగ్స్టర్ రిలేటెడ్ మూవీస్కి మొదటి నుంచి కూడా చాలామందికి ఒక క్లారిటీ ఉంటుంది. ఇలాంటి సినిమాల్లో కథ గ్యాంగ్స్టర్కి ఒక బ్యాక్ డ్రాప్, అందులో హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్, ఈ టెంప్లెట్లోనే రన్ అవుతూ ఉంటుంది. సో చాలామంది ఊహించినట్టుగానే ఈ సినిమా కథ కూడా అట్లాగే ఉంది. కొంచెం ప్రిడిక్టబుల్గా అనిపిస్తుంది. అది కొంచెం డిసప్పాయింటెడ్ అనిపించవచ్చు. అంతేకాకుండా సెకండ్ హాఫ్లో కొంత భాగం స్క్రీన్ ప్లే కొంచెం డల్గా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా సాలిడ్గా ఉన్నాయి. మొదటి నుంచి కూడా మేకర్స్ ఈ సినిమాకి ఎంతవరకు కావాలో అంతవరకు ఖర్చు చేసి చాలా సాలిడ్గా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్గా చూపించారు. ఇక ఈ సినిమాకి సంబంధించి సినిమాటోగ్రఫీ కూడా పీక్ లెవెల్లో ఉంది. సాలిడ్ విజువల్స్ని ప్రజెంట్ చేశారు సినిమాలో. అండ్ తమన్ ఈ మనిషి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తను చాలా గట్టి డ్యూటీ చేశాడు ఈ సినిమాకి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మూవీకే ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ కూడా చాలా బెటర్గానే ఉంది. ఇంకా డైరెక్టర్ సుజిత్ విషయానికి వస్తే తను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కావాల్సిన సాలిడ్ ఎలిమెంట్స్ని బాగా డిజైన్ చేసుకున్నాడు. ఫ్యాన్స్కి కావాల్సిన ఫ్యాన్ బై మూమెంట్స్ అన్ని సినిమాలో చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు. ప్రతి ఫ్రేమ్ని పవన్ కళ్యాణ్ని చాలా అద్భుతంగా చూపించాడు. ఆయన స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అనిపించింది, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి సాలిడ్ ట్రీట్ అందిస్తుందని చెప్పొచ్చు. సుజిత్ పవన్ కళ్యాణ్ని ప్రజెంట్ చేసిన విధానం క్రేజీ స్టఫ్ను అందిస్తుంది. తన బ్యాక్ స్టోరీని కానీ తనపై వచ్చిన ఎలివేషన్స్ కానీ
యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఫ్యాన్స్ని ఒక రేంజ్లో అలరిస్తాయి. ఈ విషయంలో మాత్రం సుజిత్ సాలిడ్ వర్క్ అందించాడు. ఇక వీటితో పాటు తమన్ వర్క్ అట్లాగే కెమెరా వర్క్ కూడా ఈ సినిమాలో ఇంప్రెస్ చేస్తుంది. మీరు కనుక గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాల్ని బాగా ఇష్టపడే వాళ్ళైతే ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మిగిలిన ఆడియన్స్ కూడా ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి కోసం ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.